హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు. మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. రెండవ ఆరాధన 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBI బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. ఈ యొక్క 2022 అన్నది 2022 ప్రొఫెటికల్ రేసింగ్ ఇయర్. it's prophetical raising year. ప్రొఫెటికల్ రేసింగ్ ఇయర్. it's prophetical raising year. అంటే దేవుడి యొక్క ప్రొఫెటికల్ అనాయింటింగ్ ని రేజ్ చేయబోతున్నాడు. God is going to raise the prophetical anointing on the earth. ప్రతి ఒక్క వ్యక్తి, every person. నా యొక్క వ్యూయర్స్, నా యొక్క పార్ట్నర్స్, నా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా చెప్తున్నా, I'm telling to my partners, viewers and my church members, 100 రెట్లు మీరు ఫైనాన్షియల్ గా ముందుకెళ్తారు, నో డౌట్. you are going to go forward 100 times, there is no doubt about it. 100 రెట్లు ముందుకెళ్తారు. you are going to go 100 times మరి forward. ప్రపంచం గురించి ఏంటి? what about the world? ఒక్క మాటలో చెప్తున్నా, in one word, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా, every country in the world, దేవుని యొక్క ప్రాఫెట్ గా చెప్తున్నా, as a prophet I'm sharing, ప్రతి దేశం కూడా every nation, ఇది వెరీ హార్డ్ టైం. this is going to be a very hard time. హార్డ్ టైం. It's going to be a hard time. ఇంకా నేను కొంచెం లోపలికి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నిస్తా. I'm sharing little deeper. USA గురించి ఏం తెలుసా? About USA, అమెరికా గురించి ఏంటంటే, America, మీరు చూస్తున్నాం what you're seeing, ఇప్పుడు ప్రెసిడెంట్, the present president, మీరు గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి, remember, హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే he'll have health issues. 100% హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే. He'll have health issues. నెక్స్ట్ ఏదైతే వైస్ ప్రెసిడెంట్ ఒక లేడీ ఉందో, ఉమెన్ ఉందో, The vice president, ఆమె ప్రమోట్ అవుతుంది ప్రెసిడెంట్ గా. she'll be promoted as president. ఇది దేవుడు నాకు చెప్పింది. This is what God told me. రెండవది, Secondly, అమెరికా కూడా America also, ఫైనాన్షియల్ గా దెబ్బతింటది. it will be financially demolished. కానీ వేరే దేశం యొక్క సహాయంతో With another country's help, తొందరగా పికప్ అయిపోతుంది. మళ్ళీ it will pick up again. మళ్ళా దాని ప్లేస్ లోనికి రేసింగ్ లోనికి వచ్చేస్తుంది. It will rise up to its position. యూరోప్ కంట్రీస్ కూడా, In the Europe, ఈవెన్ ప్యారిస్ తో సహా including Paris, ఫైనాన్షియల్ గా దెబ్బతింటారు. it will be financially in problem. కానీ నా జీవితంలో నేను ఎప్పుడు చెప్పను ఒక గొప్ప బలమైన మాట చెప్తున్నా. But one thing which I have never shared in my ఈ lifetime, టైంలో, at this time, ఇండియా అన్నది India, ఫైనాన్షియల్ గా లీడింగ్ నేషన్స్ లో దేవుని యొక్క బిడ్డలారా ఇది కూడా ఉంటది. గ్రేట్ గా ఫైనాన్షియల్ గా ఈ యొక్క భారతదేశం అనేది, ఇండియా అనేది బ్లెస్ అవుతుంది. India will be leading financially and it is going to be mightily blessed. చైనా విషయంకి వచ్చేసరికి, When you come to China, అస్సలు ఫైనాన్షియల్ గా దెబ్బ తినదు. it will not be having any problem with ఈ finances. రెండు దేశాలు, These two ఒకటి nations, చైనా, China, రెండోది ఇండియా, India, సూపర్ డూపర్ గా ఫైనాన్షియల్ గా బ్లెస్ అయితే financially they'll be blessed. మీరు రానున్న దినాల్లో చూస్తారు. In the coming days you'll ఇప్పుడు see. మన దేశం పేరు ఏం పేరు అంటే, What is the name of a మనం country? పక్కా చెప్పేస్తాం ఇండియా అని. We'll immediately say it is కానీ India. తర్వాత మీరు న్యూస్ లో చూస్తారు. Afterwards you'll hear. మీరే నాకు అప్పుడు అప్డేట్ చేయండి. Then you update me. రానున్న దినాల్లో మెల్లగా ఇది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. Gradually it is going to be transformed. ఏమని చూస్తారంటే మీరు, You will see it as, భారత్ 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 భారతదేశం అనే అంటారు. you will be listening the word
name as Bharat and Bharat and Bharat. ఇక వైరస్ కి వచ్చేసరికి About virus, దేవుని యొక్క బిడ్డలారా ఇది గుర్తు పెట్టుకొని ప్రయత్నించండి. remember it. మీ ఫెయిత్ ని పెంచుకోవాలి, Increase your faith. అది చచ్చిపోద్ది. Then it will die. మీ ఫెయిత్ ని పెంచుకోవాలి. You have to increase your faith. ఇట్లా చాలా జరుగుతూనే ఉంటాయి. Many things like this. will నెక్స్ట్ take place. టైం వచ్చేది Next thing, బాడీ మీద స్కిన్ మీద ఎఫెక్ట్ అయింది, it will affect on the skin. తర్వాత బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయింది. It will affect on the bones. కానీ మీకు నేను చెప్తున్నా, But I am saying, ప్రేయర్స్ తోటి, with prayers, దేవుని యొక్క స్పిరిట్ యొక్క అనాయింటింగ్ తోటి, by the Spirit anointing, కమ్యూనియన్ తోటి by communion, మీరు ప్రొటెక్షన్ చేయబడతారు. అసలు మీ జీవితంలో ఏది కూడా ఆ వైరస్ అనేది పనిచేయకుండా దేవుని యొక్క అభిషేకంలో దాచిపెట్టబడతారు. you will be protected and preserved by the power of God. అందుకే మళ్ళీ చెప్తున్నా, Again I am saying, ఇది దేవుడైన యెహోవా వాక్కు. this is the word of the Lord. యాక్చువల్ గా నేను ప్రేయర్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే, What happened when I prayed ఈ was, యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క స్పిరిట్ నేను చూసా. I saw the anointing of John the ఆ Baptist. యొక్క ఎనైటింగ్ నా రూమ్ లోనికి రావడం That ప్రారంభమైంది. anointing started coming into my ఆ room. బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క టంగ్స్ నాకు ఆపరేట్ అవ్వడం I ప్రారంభమైంది. started operating in the John the Baptist అతని యొక్క tongues. వాయిస్ నేను విన్నా. I heard his voice. నా యొక్క ప్రత్యక్షతలో నేను చూసిందంటే, In my revelation, what I saw, ఒక బోల్డ్ వాయిస్ తోటి with a bold voice, పరలోక రాజ్యం సమీపించింది, he said, the kingdom of God, మారు మనసు పొందండి repent. అని అరణ్యంలో కేక వేయి ఒక నిశ్శబ్దం యొక్క వాయిస్ నేను విన్నా. I heard the cry in the wilderness saying, repent, the kingdom of God is at hand. అది మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉన్నది. It is written in Matthew 3rd chapter. ఇది బాప్టిజం ఇచ్చి యోహాను గురించి. This is about John the Baptist. ఎందుకు ఈ యొక్క విషయాన్ని నేను చెప్తున్నా అంటే, Why I am sharing? దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు అసలు భూమి మీద స్టార్ట్ చేసింది ప్రొఫెటికల్ మినిస్ట్రీ తోటే. See, God started on the earth with the prophetical మళ్ళా ministry. దేవుడు ప్రొఫెటికల్ మినిస్ట్రీ తోటే ఎండ్ చేస్తాడు. With prophetical ministry only he will end it. గమనించండి, ప్రయత్నించండి. Understand it. అందుకే యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా, That's why God said, ఈ Jesus, 2022లో in this ఈ యొక్క 2022, ప్రొఫెటికల్ దాన్ని దేవుడు రేజ్ చేస్తాడు, పైకి లేపుతాడు. God is going to increase this prophetical anointing. ఎందుకోసం అంటే ఈ రోజుల్లో మనుషులకు కావాల్సింది ఇదేనే. Because people need that. దీన్నే పట్టుకోవాలి, They have to hold on to it. దీంతో మిరకల్స్ అయితే. With this, miracles will take అందుకే place. మీ ముందున్న ప్రవక్తలు నమ్మినప్పుడు మీరు అభివృద్ధిని అందుతారు. That's why if you believe the prophets, you will prosper. నువ్వు 30 years వెయిట్ చేయొచ్చు, You can be waiting for నువ్వు 30 20 years. years వెయిట్ చేయొచ్చు. You can be waiting for 20 years. ఇవన్నీ కూడా ఈ టైంలో తిరిగి మేనిఫెస్ట్ అవుట్ నువ్వు చూడబోతున్నావు. Again, you're going to see all these things manifested. కమాన్, నీ చేతులను పైకి లేపి దేవుని థాంక్స్ చెప్పడానికి ప్రయత్నించు. Lift up your hands and thank the Lord. అర్థమవుతుందా? Understand? ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్తున్నా. I want to share one thing. అంటే ఈ యొక్క జాన్ యొక్క స్పిరిట్ This John the Baptist, లేదా ఈ యొక్క ప్రొఫెటికల్ అనాయింటింగ్ the prophetical anointing, తిరిగి దేవుడు తన బిడ్డల మీద రిలీజ్ చేయబోతున్నాడు. he wants to release upon his people. ఆయన ఫస్ట్ కమింగ్ కి బాప్టిజం ఇచ్చి జాన్ ఏ విధంగా లేపాడు, As God raised up John the Baptist, అదే ఓల్డ్ టెస్టమెంట్ లో ఏలియా ఎలీషాలు ఏ విధంగా లేపుకున్నాడు, the way God raised up Elisha, అదే స్పిరిట్ అనాయింటింగ్ ను మళ్ళా దేవుడు తన బిడ్డల మీద రిలీజ్ చేయబోతున్నాడు. the same anointing God is releasing upon his people. రెవల్యూషన్ చాప్టర్ లో ఇద్దరు ప్రవక్తలు ఉంటారు. See, in Revelation we see two people. వాళ్ళు కూడా సేమ్ ఇదే అనాయింటింగ్ తోటి మేనిఫెస్ట్ They అవుతారు. operated in the same spirit. వీళ్ళే కాదు, Not only they, నా మీదే కాదు, not only on me, ఇట్లా చాలా మంది ఈ యొక్క ప్రాఫెట్ లాగా ఉన్న వ్యక్తుల మీద ఇదే అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. on many prophets God is going to pour out this and they are going to operate in this మరి way. వాట్ అబౌట్ మనీ, మనీ గురించి ఏంది, What about money? డబ్బుల గురించి ఏంది, What about money? అక్కడికి వస్తున్న గమనించని ప్రయత్నించండి. I'm coming there. ఈ యొక్క ఎలీషాల ఎనైంటింగ్ అన్నది, ఈ బాప్టిజం ఇచ్చి యోహాన్ ఎనైంటింగ్ అన్నది, That Elijah and Elisha anointing, but ఆయన John the Baptist ఆయన anointing. ప్రేయర్ చేసినప్పుడు సూపర్ న్యాచురల్ గా ఆ యొక్క బ్రెడ్ ఆ యొక్క ఇంకేంటి ఆ యొక్క ఆయిల్ బ్లెస్ అయిపోయింది. See, when he prayed, the bread and oil increased. నేను ఈ రోజు నుంచి నేను ప్రేయర్ చేయబోతున్నా, నీ బిజినెస్లు, నీ స్కూల్స్, నీ ప్రాజెక్ట్స్, నీ కంపెనీస్ అన్ని కూడా బ్లెస్ కాబోతున్నాయి. See, your businesses, your finances, your projects, everything, your family is going to be increased. నీకు ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా Any new project, ఎగిరి గంతేయాలి, దాన్ని తీసుకోవాలా, ముందుకు వెళ్ళిపోవాలి. you have to jump and take it and be rejoicing దాని over గురించి it. అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. Don't have to have any doubt about ఇంకా it. కొన్ని విషయాలు చెప్తున్నా, మంచి వినండి. Some new things. నీ యొక్క 2022లో In this 2022, నువ్వు ఏదో ఒకటి చేయాలి దేవుని కోసం. you have to do something for God. నువ్వు ప్రేయర్ చేయగలవా, ప్రేయర్ చేయడానికి ప్రయత్నించు. If you can pray to God. ఒక మనిషి నడిపేయగలరా, నడిపేయడానికి If you ప్రయత్నించు. can lead a person to Christ, do it. లేదా నీ పిల్లలు పాడగలరా, పాడడానికి ఆ choir లో వాళ్ళని అడిగి జాయిన్ కావడానికి ప్రయత్నించు. If your children can sing, let them join the choir. లేదా నువ్వు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయగలవా, సపోర్ట్ చేయడానికి If ప్రయత్నించు. you can support, financially support. ఇట్లాంటి వాటిని ఫోకస్ చేయి. You focus on what you can do to God. ఇట్లాంటి వాటి మీద నువ్వు నీ యొక్క మనసును కేంద్రీకరించు. You have to focus your
your mind upon these things, ఆటోమేటిక్ గా ఈ ఫైనాన్షియల్ విషయంలో దేవుడు హెల్ప్ చేయడం ప్రారంభిస్తాడు. automatically God will help in your నీ finances. హెల్త్ కూడా రికవర్ అవుతుంది. Your health also will be నువ్వు covered. చేయగలిగింది చేయవలసి వచ్చినప్పుడు What you have to do, if you do it, నీ యొక్క ఏది కూడా తక్కువ కాకుండా చేయాలి. you should do it without any lack. అప్పుడు నైపుణ్యత కలిగిన వ్యక్తిలాగా మార్చబడతావు గనుక You will be filled with all the దేవుని యొక్క బిడ్డ రాజుల ఎదుట నేను ఘనపరుస్తాడు you దేవుడు. will stand before the kings. అయితే మీరు గమనించడం ప్రయత్నించండి. Understand? రాత్రి ఒకటి చెప్పిన Night I said something. ఫాస్టింగ్ గురించి చెప్పా. I told about fasting. ఉపవాసం అన్నది ప్రార్థన అన్నది విశ్వాసాన్ని పెంచుద్దని. I said fasting increases your faith. అదొక్కటే పెంచుద్ది అనుకొని దాంట్లోనే ఉండకండి. Or now thinking that only that will increase. Don't be stuck in ఇక it. అక్కడే ఆగిపోకండి. Don't be stuck in it. ఇంకా కొత్త దాంట్లో వెళ్ళడానికి ప్రయత్నించండి. Go into the next, another new thing. ఊరికే కూడా చేయలేం కదా. See, again and again we can't do. దానికంటే ఇంకా ట్రెమెండస్ అయిందని చెప్తున్నా. I'm telling something more tremendous than న్యూ that. టెస్ట్మెంట్ ఉన్నది కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. Begin to accept the New Testament thing. మనం ఫెయిత్ పెరగాలన్నప్పుడల్లా మీరు ఉపవాసం ఉండమని దేవుడు అనలే. God didn't say every time you need faith you have to fast and కానీ pray. దేవుడు ఇంకొకటి చెప్పిండు. But God told something else. దేవుని యొక్క బిడ్డలారా, Dear children of మీ God, యొక్క ఫెయిత్ పెరగాలనుకున్నప్పుడల్లా whenever you want your faith to increase, మీరు రొట్టెను పట్టుకొని కృతజ్ఞతలు చెప్తే 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా ఆశీర్వదింపబడి 5,000 మంది దీని 12 గంపలు ఎత్తబడ్డాయో, రాత్రి ప్రాయసంతో గాంధీ తెల్లారి దేవుని యొక్క కృపతోటి చేపలు వచ్చి పట్టట్టు మీరు రొట్టెను పట్టుకొని కృతజ్ఞత చెప్పడం వల్ల మీ విశ్వాసం పెరిగి మీకు కావాల్సిన మిరకల్స్ ఫైనాన్షియల్ మేనిఫెస్ట్ అవుట్ మీరు చూస్తారు. if you can take hold of the bread and wine and give thanks offering and take it every time, as Jesus blessed the 5 loaves and 2 fish and multiplied it, so your finances will be multiplied. దేవుడు చెప్పినప్పుడు ఉండండి ఫాస్టింగ్, ఓకే. When God tells you to fast, you కానీ fast. వీళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని అట్లా నువ్వు చేయాల్సిన అవసరమే లేదు. Just because others are fasting, you don't have to fast. కొంతమందికి అసలు ఆ ఇన్స్పిరేషన్ ఉండనే ఉండదు. వాళ్ళు జీవితాంతం తినుడే 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 పోటీ పడి తింటారు. ఇట్లా తింటే షుగర్ బీపీ తప్ప ఏమీ కాదు నీకు. Some people don't have the inspiration even to fast. They only focus on eating and finally they only end up with diabetes and hypertension. మనము దేవుని యొక్క పిల్లలు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే, If you balance everything, దేవుడు ప్రతిసారి అందుకే తను అప్పగింపబడ్డ రాత్రి తను కొట్టబడ్డ రాత్రి ఆయనకు తెలుసు ఫెయిత్ పెరగాలంటే చేయాలి, ఇది చేస్తే ఫెయిత్ పెరుగుతాను కనుక మనుష్య కుమారుడు తినుచు తాగుతూ వచ్చి అద్భుతాలు చేసిండు. అది ఏం తిన్నాడు తెలుసా? రొట్టెలు తిన్నాడు. ఏం తాగిండు తెలుసా? ద్రాక్షరసాన్ని తాగిండు. అందుకే మళ్ళా నేను తిరిగి నా తండ్రి రాజ్యంతో వచ్చేంత వరకు కూడా నేను మరలా అక్కడ నేను చేస్తా అని చెప్పాడు. అంటే పరలోకంలో కూడా రొట్టె ద్రాక్షరసం ఉంది అంతే. see, that's why Jesus on the day he was handed over and he was beaten, he took the bread and he took the wine and he broke it and ate it and he said, until the kingdom of heaven comes I will not be touching it. The Son of Man came eating and drinking the same thing. What was he eating? He was eating the bread and he was drinking the wine. That is how he did supernatural miracles. బాప్టిజం ఇచ్చి యోహాను తినకుండా తాగకుండా వచ్చాడు. John the Baptist did not eat and come. కానీ ప్రొఫెటికల్ గా మూవ్ అయ్యాడు. He was moving in prophetic. యేసు ప్రభు తినుతూ తాగుతూ వచ్చి కూడా 3.5 సంవత్సరాల విప్లవాన్ని పుట్టించాడు. Jesus Christ, he was eating and drinking and he did supernatural revolutionary miracles. 30 సంవత్సరాలు చేయలేంది యేసు ప్రభు 3.5 సంవత్సరాలు మొత్తం చేసేసాడు. In 3.5 years he did everything ఈ revolutionary. యొక్క 22 నుంచి దేవుని యొక్క బిడ్డలారా యేసు ప్రభు చేసిన దాన్ని తిరిగి మనం పునరావృతం చేయొచ్చు అంతే. What Jesus did in this 2022, you all also can do it again. కంపల్సరీ నేర్చుకోవాలండి. You have to learn this thing. మన విశ్వాసాన్ని పెంచుద్ది. It will increase our faith. అందుకే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? That's why Jesus says, మీరు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయట. if you keep quiet, the stones are going to cry out. అర్థమవుతుందా? Are you మనం understanding? ఏం చేయకపోతే If you don't do anything, ఇంత పొరగాని కూడా దేవుడు లేపుకుంటాడు. God can raise even the little children. జాగ్రత్త మరి. Be careful. మన దాంట్లోనే ఎప్పుడు ఉండాలి. We should be what we are supposed to do. కనుక ఇది చూడండి గమనించండి. Now listen. అట్లా మనం కొన్ని నేర్చుకున్నప్పుడు ఏంటంటే మన జీవితంలో విశ్వాసాన్ని విడుదల చేయడానికి అదొక మార్గం. So if we can keep doing this is how we can release our faith. కనుక రిలీజన్ దాంట్లో ఉండకండి. Don't be in religion. ఫెయిత్ ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. Learn faith. అది మన జీవితాన్ని మార్చేస్తుంది. That will transform your life. అందుకే నేను చెప్తున్నా, That's why I'm లైక్ saying. ప్రొఫెటికల్ అనాయింటింగ్ అన్నది The prophetical anointing is. గుడ్ న్యూస్ ఏం తెలుసా? భూమి మీద మేనిఫెస్ట్ కాబోతుంది. The prophetical anointing is going to manifest on the రెండోది earth again. ఇంకొక రాత్రి ఇంకొక మాట చెప్పా. Night I told one more thing. దేవుడు ర్యాప్చర్ కి ముందు
before the ఈ యొక్క rapture, 2022 నుంచి from this 2022, సైన్స్ స్టార్ట్ చేస్తాడని చెప్పాను. God is going to start the అంటే science. దేవుని యొక్క పిల్లలు ఇక్కడ నుంచి వేరే లాగా ఉంటుంది అన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. Now understand, things are going to be different from what it నాకు was. వచ్చిన దర్శనం ప్రకారం మిలియన్ మనుషులు ఒకటేసారి ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు భూమి మీద. See, all millions and millions and millions of people were transformed at one time. అక్కడ ట్రాన్స్ఫార్మ్ కాలేదనుకో ఈయన కూర్చోవాలి మళ్ళా. అర్థమవుతుందా? If you do not want to transform, then you will be sitting here only. ఈ మాటలు ఇవన్నీ పని చేయి అంతే, అయిపోయినట్టే ఇక జీవితం. Life is over with all this talk, big talk won't work. ఎంత పెడతాడు ఉద్యోగం చేసేటోళ్ళు, ఆ గవర్నమెంట్ వాడు ఎంత పెడతాడు కదా జాబ్కు, ఈ ఏజ్లోనే నీకు జాబ్ రావాలని. ఒక్క సంవత్సరం దాటినా అయిపోయినట్టే ఇక రాదిగా. As for the job eligibility, they keep one number. If you cross even 1 day or 1 year, it is over. You are not qualified. అది గుర్తుపెట్టుకోండి. That you remember. హెవెన్ సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. You work towards earning heaven. ఈ వైరస్లు ఇవన్నీ మామూలే అండి. These virus, all these things are common. అర్థమవుతుందా? ఇప్పటి నుంచే విశ్వాసాన్ని వాడడం నేర్చుకుంటే Begin to use your faith. లాస్ట్ మూమెంట్ లో మనకు దేవుని యొక్క బిడ్డలారా ఎస్కేప్ అవుతాం. Then we can escape all this tribulation. కనుక ఈ టైంలో మనము దేవుని యొక్క బిడ్డలారా మనము షేక్ చేసే టైం ఇది. This is a time to shake up. ఫెయిత్ తోటి మూవ్ అయ్యే టైం. If you are the time to move in faith, ట్రెమెండస్ గా గ్లోరీ రిలీజ్ అయ్యే టైం. suddenly glory is going to be released. ఇది నువ్వు this time. ప్రాస్పర్ అయ్యే టైం. The time for you to prosper. అందుకే బైబిల్ ఏం సెలవుస్తుందంటే, That's why Bible says, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం oh my dear ones, as your soul prospers, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలి. you shall prosper in everything. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. As your soul prospers, let you prosper in everything. ఆల్రెడీ ఏదైనా బాడీలో డిసీజ్ వచ్చినా దాన్ని వెలగొట్టాలి, దాన్ని ఉంచుకోవద్దు మనం. If you have any disease, you have to get rid of it, not feed it. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నది? How many of you? చెప్పండి. నా శరీరంలో రోగాన్ని నేను ఒప్పుకోవట్లేను. I do not accept any disease in my body. నేను పేదరికాన్ని అసలు ఒప్పుకోను. I do not accept poverty. అర్థమవుతుందా? Understand? నేను నా యొక్క జీవితంలో ప్రాస్పరిటీ నమ్ముతున్నా. I believe in prosperity. ఈ యొక్క 2022 అన్నది నాకు ఫైనాన్షియల్ గా గొప్ప బ్లెస్సింగ్ అనుగ్రహించే టైం. This 2022 can give me great blessing in this year. నేను చెప్తున్నా ఈ యొక్క ఇయర్ నీ యొక్క జీవితం చాలా ముందుకెళ్తుంది. This year you're going to go much forward. అర్థమవుతుందా? Understand? మరలా చెప్తున్నా, Again, నాకు మస్తు సంతోషంగా ఉన్నా నేను. I'm very happy ఎందుకోసం అంటే because భవిష్యత్తు కనబడతాను. I can see my future. నేను మీకు అదే చెప్తున్నా, I am saying, నువ్వు సంతోషంగా ఉండు, you be joyful నీ భవిష్యత్తు నాకు కనబడుతుంది. because I can see your future. 100 రెట్లు ముందుకెళ్తావు. You're going to go forward 100 times. నమ్మవా? Do you believe? అదే నువ్వు నన్ను అడిగితే, If you ask me, నువ్వు నమ్ముతావా అని అడిగితే, if you say, do you లైవ్ believe? చూసేవారు కూడా చెప్తాను. ఎట్లా చెప్తా తెలుసా? I'm saying, నమ్ముతా 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 దేవుని రాత్రి నమ్ముతా, పగలు నమ్ముతా, మధ్యాహ్నం నమ్ముతా, ఏ టైం ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లో నమ్ముతా 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 ఆ నమ్మకమే నీ జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరింపబడటి మలాకి 3 ప్రకారం హెవెన్ సూపర్ అయిన బ్లెస్ అయ్యేటట్టు చేస్తుంది. you have to only say, I believe, I believe, I believe, I believe, I believe in everything. According to Malachi 3, heavens will open for you when you say it. ఈ యొక్క బుక్లో రాయబడ్డది. It is written like that. నీ బాడీలో రిపోర్ట్స్ను మారుస్తుంది. It can change your report. ఈ యొక్క బుక్లో రాయబడ్డది. It is written in this book. నీకు గర్భం వచ్చేటట్టు చేస్తుంది. It can bring. ఈ బుక్లో రాయబడ్డది. It is written in the నీ book. బిజినెస్ ను పైకి లేపుద్ది. It can raise your business. ఈ బైబిల్లో రాయబడ్డది. It is written in the Bible. నీకు ఇది అది అని కాదు, దేన్నైనా జరిగిస్తుంది కనుక నువ్వు పట్టుకున్నది నీ జీవితానికి సెంటర్ పాయింట్ కనుక దాన్ని గట్టిగా పట్టుకుంటే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. If you can hold on to this book, it can change your life into anything big. అర్థమవుతుందా? Understand? ఇది మీద ఫోకస్ పెట్టండి. Focus on this. అట్లాంటి వాటిని మీరు చేయడం ప్రారంభిస్తే, If you begin to do these నేను things, చెప్తున్నా ఇయర్ మొత్తం నీకు బ్లెస్సింగ్ గానే ఉంటుంది. this year will be a great blessing for you. 2021 క్యాలెండర్ని మీకు ఇప్పుడు 22ది ఇస్తాడు కదా, 21ది ఇస్తే నేను తీసుకుంటాను వాళ్ళు చేయలేపండి. If anybody says, I will give you 2021 calendar, I will take it. Who is there like that who want to take? ఒకవేళ నువ్వు తీసుకున్నా ఏం చేసుకోవాలో నేను చెప్తాను. Even if you take it, what you're going to do? దాని స్థలం వేడు కాబట్టి చింపేసి బయట పడేసుకోవాలి. Even if you take it, you have to tear it and throw it. ఎందుకంటే దాని టైం అయిపోయింది కాబట్టి. Because the time is over. ఇప్పుడు కొత్తది వచ్చింది కాబట్టి కొత్తదాన్ని పెట్టుకోవాలి. Because the new one has come, you have to. అట్లే నువ్వు కూడా స్పిరిచువల్ గా అప్డేట్ అయితేనే దేవుని యొక్క మహిమ గ్లోరీ అనేది నీ జీవితం Like that, if you upgrade your spiritual life,
God's glory will manifest in దాన్ని you. చేసేది ప్రాఫిట్స్ చేస్తారు. That only prophets can do it. అర్థమవుతుందా? Understand. చేసుకుంటే Understand. గొప్ప కార్యాలు అయితే. Great things will take పొద్దు place. అలా ఇడ్లీ తిన్నా ఇప్పుడే, మధ్యాహ్నం ఏం తింటా బా, రాత్రికి మళ్ళీ తింటా, మరి ఇంతసేపు పడుకుంటా, మళ్ళీ రేపు ఎప్పుడు పడుకుంటా. 24 గంటలు దేని గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. There are people who will be thinking, what shall I eat for breakfast, lunch or dinner? When shall I sleep? What shall I sleep? తర్వాత కొద్దిసేపు ఏమోనే, Again after some అమ్మో time, దయ్యం వచ్చేస్తుంది, సైతాన్ వచ్చేస్తుంది, నా మీద పడుతుంది, ప్రపంచంలో ఎవరు లేడు, నువ్వు ఒక్కనే దొరికినావు, ఒక్కదాని దొరికినావు, నీ సంగతి పట్టడానికి వాడు ఒక్కడే ఉన్నాడు. they'll say, oh, devil is coming, devil is sitting on మేము me, devil ఇంత is గిఫ్టింగ్ tormenting me. లాపరేట్ అవుతాం. నేను ఇన్ని సంవత్సరాలు అయితే ప్రే చేయబడి, కానీ ఏ రోజుకు మరి నేను ఆ దయ్యం గురించి నేను చెప్పా. ఎందుకోసం అంటే వానికి నాకు సంబంధం లేదు కాబట్టి. I have no connection with devil, so I don't want to preach on devil. నా కొడుకు, My son, నేను తండ్రిని కాబట్టి because I'm father, నాతోటి సంబంధం. he is connected to me. నా పక్కింటి గురించి వచ్చి మాట్లాడు నా కొడుకు నా ముందు. I don't have to talk about my neighbor's నువ్వు son. నీ దేవుని గురించి మాట్లాడుకుంటావు, ఎవరో అపవాది గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేము. I don't understand why you have to talk about other things, about devils, when you are connected to God. నువ్వు ఊకే దేవుని గురించి మాట్లాడుకుంటే దయ్యం గురించి మాట్లాడుతున్నావు అంటే, If at all you are connected to God and talking about నేను devil, నీకు ఓపెన్ చెప్తాను, దేవుని నువ్వు ఇన్సల్ట్ చేసినట్టే. it is insulting God. దేవుని గురించి మాట్లాడు, You talk about God, ఆయన ఎగ్జాల్ట్ చేయబడతాడు. you will be exalted. ఆయన ఎప్పుడైతే హానర్ చేస్తావో, When you honor Him, ఓ మిరకల్స్ మేనిఫెస్ట్. miracles will manifest. దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, ఆ యొక్క ప్రొఫెటికల్ అనాయింటింగ్ అన్నదే in that prophetical anointing మన యొక్క జీవితంలో మనని in our life, నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్తుంది. it will take us to next level. అందుకే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా ఇంట్రడ్యూస్ అయినట్టు మీరు చూస్తారు. In 1 Kings 8:17 chapter, we see Elijah being introduced. ఇక్కడ చూడండి, Now listen, అక్కడ సిచ్యువేషన్ ఆ యొక్క విడో దగ్గరికి వెళ్ళినప్పుడు when he went to the widow, అసలు ఏం బాగాలే, she was not well. కానీ ఈ యొక్క ప్రాఫిట్ యొక్క నోటి మాటతోటి But by the word of the prophet, ఆ యొక్క పావర్టీ అంతా వెలగొట్టేసాడు. all the poverty was removed. దేవుని యొక్క ఈ యొక్క రెవల్యూషన్లతోటి, ఈ యొక్క ప్రత్యక్షలతోటి By this God's revelation, నీ జీవితంలో ఏదైతే అన్వాంటెడ్ ఉందో అదంతా కూడా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకొని బయట what is unwanted in your life, all that will be removed. అర్థమవుతుందా? Understand? కనుక నీ దేవుని యొక్క విలువ నీకు అర్థం కావాలి. You have to know the value of your God. అర్థమవుతుందండి? నీ దేవుని యొక్క వాల్యూ నీకు అర్థం కావాలి. You should understand the value of your God. ఆయన ఎంత పవర్ నీకు అర్థం కావాలి. You should understand how powerful He is, ఆయన ఎంత స్ట్రెంగ్త్ నీకు అర్థం how కావాలి. much of strength He has. ఆయన యొక్క గ్లోరీ ఏందో నీకు అర్థం You should కావాలి. understand His glory. అది తెలుసుకొని నువ్వు ఉంటే, When you know it, ఆయన నీ జీవితంలో పనిచేసినప్పుడు when He works in you, గొప్ప బ్రేక్ త్రూలు స్టార్ట్ అయిపోతాయి. great breakthrough is going to start. కనుక ఆయనతో ఆ బైబిల్ని చదవటానికి, ఆ ప్రేమలో నడవటానికి ప్రయత్నించండి. Walk in that love, ఎవరో అడుగుతారని కాదు, not because somebody will ask. ఎవరో అడిగితే ఏం లాభం మనకు ఏమైనా ఉండాలి అట్లా కాదు. మనకు మనం యాటిట్యూడ్ని డెవలప్ You చేసుకోవాలి. have to develop an attitude. You are responsible for it. అట్లనే నువ్వు ఒక క్రిస్టియన్గా As a Christian, కంపల్సరీ ప్రే చేసుకుంటూ నేర్చుకోవాలి. you learn to pray. అర్థమవుతుందా? Understand? నిన్ను ఎవరో ఒకరు చర్చికి రమ్మని చెప్పి If somebody comes to church, వాళ్ళు చర్చికి నడిపిస్తే, when you bring them to church, ఇక నువ్వు ఆ దేవుని పట్టుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. you have to hold on to God and వచ్చి go forward. వాక్యాన్ని పట్టుకొని ఉండాలి. You have to go ఇక వాళ్ళు forward. మళ్ళా నేను ఉసిగొల్పాల్సిన అవసరం లేదు. Oh, others do not have to keep on pushing you. చిన్నప్పుడు అమ్మ అన్నది నువ్వు నేర్పించింది. When you were young, your mother taught you to eat. తింటానా లేదా? Don't you eat? మంచిగా. అట్లనే ఇది కూడా మరి Like that only. యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి. That attitude you should learn. కనుక చర్చ్కి వచ్చుడు అలవాటు చేసుకో. Learn to develop నువ్వు that. సంపాదించే దాంట్లో మంచి భాగాన్ని చూడు కూడా అలవాటు Giving చేసుకో. the best portion to God. దాని వల్ల కూడా జనరేషన్ బ్లెస్సింగ్ నీ మీదకి వస్తుంది తప్ప, నీతిమంతుడు ఎప్పుడు కూడా భిక్షం ఎత్తాడు, దేవుడు ఐశ్వర్యవంతుడుగానే మార్చేస్తాడు తప్ప, నీ నిధులు నింపబట్టేస్తాడు, అది రిటర్న్ బ్యాక్ అయి వస్తుంది తప్ప, నీకు దేవుడు ఎప్పుడు కూడా ఉంచుకోడు దాన్ని. By that your generational blessings will come. God is a righteous God. He will not withhold. He will say He will give you much more. అది బైబిల్ పద్ధతి. That is God's way. కనుక ఈ 22 అన్నది This 22. రాప్చర్కి దగ్గరగా ఉన్న టైం, This is a time when we are closer to rapture. క్లోజింగ్ టైం అంటే It's దగ్గరికి we are in the end times. ఈ ఒకటి చెప్తే కూడా అర్థమవుతుంది. 22 వస్తాడు దేవుడు అంటలేను నేను, అర్థమవుతుందా? I'm not saying. కానీ దానికి సంబంధించిన సూచనలు స్టార్ట్ అవుతున్నాయి. The signs that shows are అందుకే going to దేవుడు start. ప్రొఫెటికల్ దాన్ని రేజ్ చేయబోతున్నాడు. God is going to raise prophetical. దాంతో మన యొక్క జీవితంలో గొప్ప అభివృద్ధి చేయబోతున్నాం. With that we are going to see great కనుక prosperity in our life. లాస్ట్ నేను మళ్ళీ చెప్తున్నా, Finally, దినములు చెడ్డయి, days are evil. దినములు చెడ్డయి, The coming days are evil. సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి. Redeem your time. ఈ టైంలో This time. మీరు గమనించండి,
Understand? ఎవరైతే దేవునికి ఇచ్చే వ్యక్తుల్లాగా ఉంటారో If you are a person who gives to God, వాళ్ళ మనీ కంపల్సరీ ఎన్ని చేసినా కానీ సేవ్ అయితేనే ఉంటుంది, their money will only be saved. They don't- మిగులుతా ఉంటుంది. అది బైబిల్ పద్ధతి అంతే. That is God's way. ఎక్కడ తెలుసా దరిద్రం లేచి డాన్స్ వేసేది? Where poverty dances is, వీళ్ళకు ఒక వ్యతిరేకమైన హ్యాబిట్ ఉంటుంది. they'll have a negative attitude. నేను దేవుని కోసం ఏమైనా చేస్తే అయిపోతానేమో, నా పని అయిపోతుందేమో, నేను అయిపోతానేమో అనే భయం ఉంటుంది. They think if we do anything to God, maybe it will be over for us or our life is over. అది రాంగ్ కాన్సెప్ట్. That's a wrong concept. అర్థమవుతుందా? Understand? కనుక ఈ రోజు నేను చెప్పేది నీ లైఫ్ టైం మొత్తం గుర్తుపెట్టుకో. లైవ్ చూసారు కూడా చెప్తున్నా. Remember this for your lifetime. అట్లా కనుక నువ్వు చేసుకుంటే If you can do like this, అన్నీ సెటరేట్ అయిపోతాయి. everything will be set right. నీ పక్కన 1000 మంది గున్నా, నీ కుడి పక్కన 10,000 మంది గున్నా ఆ వైరస్ రానే రాదు, నీ ఇంటి దగ్గర రాదు. ఒకవేళ ఎక్కడైనా అది నిన్ను టచ్ చేసినా నీ ప్రాణం మాత్రం తీయదు. ఎందుకంటే నేను ప్రే చేస్తాను కాబట్టి అది రాదు. ఒకవేళ వచ్చినా 100% హీల్ అయిపోతావు. దాని నుంచి బయటకు వస్తూ భయపడాల్సిన అవసరమే లేదు. No virus is going to touch you. No harm will come near you. Even 1,000 fall at your right side and 10,000 at the left side. No harm will come near you because I'm praying for you. నా యొక్క చర్చ్ మెంబర్స్కి, నా పార్ట్నర్స్కి, నా యొక్క ప్రోగ్రామ్స్ వరకు ఎవరికి మ్యాక్సిమం రాలే. కొన్ని చోట్ల అక్కడక్కడ వచ్చింది, కానీ ఒక్కరు కూడా చనిపోలే. దేవుని నామములో స్వస్థపరచాడు. ఇది నేను చెప్తున్నా, ఒక్కరు కూడా చనిపోలే. వాళ్ళందరూ బాగైపోయారు, మంచిగా ఉన్నారు. Nobody in my group, in my congregation or in my partners, nobody died. One or two may అది have ఏ got it, but they దేశంలో అయినా, recovered. అది ఏ దేశంలో అయినా In whichever country, ట్రమెండస్గా హీల్ అయిపోయారు. tremendously they were కనుక healed. ఇంకా ఎంత వచ్చినా కానీ Whatever comes, నీ ఫెయిత్ను పెంచుకుంటే increase your faith. నీకేం కాదు. Nothing will happen. యువర్ ఫెయిత్ Your faith, దాన్ని చంపేస్తుంది. your faith will నువ్వు destroy. విశ్వాసంతో ఉంటే If you are living by నీకేం faith, కాదు. nothing will happen. కొంతమందికి ఒకటి ఉంటుంది, Some people will have. ప్రపంచం మొత్తం తిరిగి వస్తారు, They'll go all over the world. ఏడు ఉండదు వైరస్, There won't be any virus. ఒక్కగానే ఉంటుంది వైరస్ One only చర్చిలో. in the church. అంటే వీళ్ళందరికీ వైరస్ వచ్చి అదేం పేరు, దాని పేరు Omicron. ఒమిక్రాన్. అది మా అందరికి వచ్చి ఇక్కడ ఉన్నది, నువ్వు వస్తే నీకు వస్తుంది, అంతేగా. బయట ఎవ్వరికి లేదు, వాళ్ళ అమ్మాయి నువ్వు ముట్టుకున్నా రాదు. Some people are like that. They go all around everything they do except చర్చ్ coming to అనగానే church. అమ్మ వైరస్. They'll give an excuse as to virus. బీచ్లో లేదు, On the beach it is బీచ్లో not there. ఎనైటింగ్ ఫ్లో అవుతుంది. There at anointing is ఇంకా flowing on వేరే the కడ beach. కూడా అంతే. In other places అంటే also. మనది ఏది డిస్టర్బ్ కావద్దు. Nothing should be disturbed in our life. ఇది లెక్కలేదు, కేర్ నాట్ అన్నాడు. But church means no value. అసలు నీకు అర్థమయ్యే భాషలో నీ అన్నగా నీ తమ్ముని చెప్తారా, ఎవరి క్లాస్ చెప్పు. Who is in the Lord? నిన్ను నువ్వే చీట్ చేసుకుంటాను, You're fooling yourself. నిన్ను నువ్వే మోసం చేసుకుంటాను. You're fooling yourself. కానీ నీకు నిజంగా కళ్ళు తెరబడి దేవుడు అంటే ఏందో అర్థమైతే If you నువ్వు know- బ్లెస్ అవుతావు కదా, నువ్వు దీంపబడతావు కదా. ప్రపంచంలో ఎవరో నోరుతో చెప్పాల్సిన అవసరం లేదు. నీ నోరు కన్నా శక్తి ఏ నోటుకుంటుంది. నీ నోరు, నా నోరు ఎవరిది వాళ్ళకే గొప్ప శక్తివంతం కనుక నీ నోటిని కరెక్ట్గా దేవుని ఆధీనంలో పెట్టుకుంటే సూపర్గా బ్లెస్ అయిపోతావు. ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి. You know, don't need anybody. Your tongue, if you can keep it careful, your mouth can bring blessing upon your life. అంటే ఇక్కడే కార్ తయారైద్ది అనుకుంటా నేనైతే. I feel the car is prepared here. ఇక్కడే ప్రాస్పరిటీ తయారైతుంది, Prosperity is made. ఇక్కడే అద్భుతాలు అవుతాయి. Here only miracles నువ్వు are made. మాట్లాడే టంగ్స్ లోనే. In your tongues. అందుకే మేడం మాట్లాడుతుంటే, మేడం నేను మాట్లాడుతుంటే మీరు కూడా మాట్లాడమంటాను పట్టు, రబా పక్కకి ఎవడు మాట్లాడట్లే, మనం ఎందుకు అయిపోయి. అట్లా కాదు దేవుని బిడ్డలారా, మన లైఫ్ని మనమే జాగ్రత్త పెట్టుకోవాలి. We have to keep our life careful. దేవుని సంబంధమైన వాడు తాను భద్రపరుచుకుంటాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడాట. The one who belongs to God preserves himself. The evil one will not touch him. దేవుని సంబంధి అయిన వాడు The one who is with God, తాను భద్రపరుచుకుంటాడు. he will preserve himself. దుష్టుడు వాడిని ముట్టడు. The enemy will not be able to touch him. అర్థమవుతుందా? Understand? నేను ఈరోజు కొంచెము నాన్ వెజ్ తెల్లారు మళ్ళీ మా బాబుకి చెప్తా, కొంచెం బాడీ వీక్ అనిపిస్తుంది, కొంచెం నాకు చేయంట. ఎందుకోసం అంటే నాది నేనే చెక్ చేసుకుంటా. I check myself. అర్థమవుతుంది మీకు? అంటే జాగ్రత్త, దేవం బాడీ మంచిగా ఉండాలి. Our body should be అట్లనే స్పిరిచువల్ ఆర్గానిక్ ఫుడ్ చెప్తున్నా, రొట్టె ద్రాక్షరసం. spiritual organic food. Your health food is bread and wine. అంటే తిన్నమంటనే కానీ 100 పూరీలు చేసుకొని ద్రాక్షరసం పెట్టుకొని పూరీలు అనేది తినుకుంటా, ఈ ద్రాక్షరసం తాకుంటా, లెక్కలేదు ఏం లేదు. ఇదే రొట్టె ద్రాక్షరసం ఆయన తినమంటాడు. మనం ఇగో ఇట్లాంటివి నాకు చెప్పకండి. నేను రొట్టె ద్రాక్షరసం అంటే మీరు రొట్టె తేనె అంటారు, రొట్టె పాలు అంటారు. ఏడుంది బైబుల్లో? మన ఫెయిత్ను ఇంక్రీజ్ అయింది. బైబుల్ చెప్పిందే చేయండి, కొత్తగా నువ్వు కలపొద్దు, నేను తీయొద్దు.
No, just because I told eat bread and wine doesn't mean you'll make 100 puris and bring a barrel of wine and keep drinking and eating and drinking and eating because it is said, pastor said like this. No, that is not the way. Have a common sense. Have Very the good. fear of God. కనుక 2022 అనేది 2022. రాసి పెట్టుకోండి, ఇంట్లో పెద్ద బోర్డు తయారు చేసి పెట్టుకోండి, సంతకం కింద నువ్వే పెట్టుకో, 100 రెట్లు ముందుకెళ్తావు. Write it down. 2022. I'm going forward 100 times. 100 రెట్లు 100 times. 100 రెట్లు ముందుకెళ్తావు. 100 times I'm going forward. అర్థమవుతుందా? Say it. కనుక కాలర్ ఇట్లా ఎగిరేసుకొని చెప్పుకో, 100 రెట్లు ఇట్లా ఇట్లా చిటికేసుకొని చెప్పుకో, 100 రెట్లు ముందుకెళ్తా అని. You pull your collar up or snap your finger and say, I'm going forward 100-fold. ఎందుకోసం అంటే గొప్ప వ్యక్తివి కాబోతున్నావు. Because you're going to become a great and mighty person. తన నీకు వందాలు. Father God, we thank ఈ you. యొక్క రొట్టెని బట్టి నీకు వందాలు, నీ ద్రాక్ష రసాన్ని బట్టి నీకు వందాలు. Thank you for the bread and the wine. నా చర్చ్, నా యొక్క చర్చ్ మెంబర్స్, లైవ్ చూసే నా పార్ట్నర్స్, నా వ్యూయర్స్ అందరిని కూడా యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను. Lord, I bless my viewers, my church members, my partners, and my మేమందరము ఫైనాన్షియల్ గా బ్లెస్ అయ్యే టైం కనుక This is a time for them to be financially గొప్ప blessed. మహిమగల కార్యాలు చేయండి. Do glorious ఈ things. బిడ్డల్ని దీవించమని మీకు స్తోత్రం చెల్లిస్తూ, Lord, blessing your people and giving you praise. వీళ్ళు ఇచ్చే కానుకలు, టైస్ పంపించే వాళ్ళు వీళ్ళందరినీ కూడా దీవించమని మీకు స్తోత్రం చెల్లిస్తూ, Lord, bless all the people who are sowing their tithes and offerings. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్. Amen. Hallelujah, Raj ke